అందరికీ నమస్తే అండి. నా పేరు మద్ది రంజిరెడ్డి. భారత్ ఆదివాసీ పార్టీ పోలవరం జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మనకి దేవరపల్లి స్కూలు మారేడుమిల్లి మండలం, మరి ఆ స్కూల్లోనే పిల్లలు ఇడ్లీ తిని అనారోగ్యంగా అవ్వడం జరిగింది. ఆల్రెడీ మారేడుమిల్లి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఇలాగే కొనసాగితే చాలా ప్రమాదము. గతంలో ఇద్దరు విద్యార్థులు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ రంపచోడలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళ పేర్లు పూజారి రామిరెడ్డి, పూజారి శివకృష్ణారెడ్డి. మరి వాళ్ళిద్దరికి ఆల్రెడీ 5 రోజుల నుంచి హాస్పిటల్ ఉన్నారు. కనీసం వాటిని కానీ హెచ్ఎం కానీ ఒక్కరోజు కూడా వెళ్ళలేదు, చూడలేదు. ఎవరో ఒక టీచర్ వెళ్ళి చూసి పరామర్శించి వస్తున్నారు. మరి వాళ్ళ బాధలు ఎవరు చెప్పుకుంటారు? అందుకని వీళ్ళు అశ్రద్ధ వల్ల జరిగింది కాబట్టి వీళ్ళిద్దరిని ఖచ్చితంగా సస్పెండ్ చేయవలసిన బాధ్యత ఐటీడీ పీఓ గారి మీద ఉంది. డీడబ్ల్యూ గారి మీద, ఏడబ్ల్యూ గారి మీద ఎంక్వైరీ చేసి పంపించవలసిన బాధ్యత డీడబ్ల్యూ గారి మీద ఉంది. అలాగే రంపచోడవరం ఎమ్మెల్యే గారు శిరీష గారు, అలాగే ఎస్టీ చైర్మన్ షోల బుజ్జిరెడ్డి గారు కూడా దీని మీద దృష్టి పెట్టి వెంటనే సస్పెండ్ చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇద్దరితోనూ పోయింది, ఇప్పుడు 50 మంది దాకా వచ్చారు. ఇలాగే ఉంటే కష్టము. లక్షల రూపాయలు జీతాలు తీసుకొని కనీసం స్పందించకపోతే ఎలాగా? ఎందుకంటే మన పిల్లలకి మనం మోసం చేయలేం కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఏమన్నా సస్పెండ్ అయితే మేము ట్రైబుల్ కదా, మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారనేసి అంటారు. కానీ తప్పది. ట్రైబుల్ అయినా నాన్ ట్రైబుల్ అయినా ఒకటే. మనం జీతం తీసుకుంటున్నాం, గౌరవేతం తీసుకుంటున్నాం, పిల్లలకి న్యాయం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. దయచేసి ఒకసారి ఆలోచించండి. గతంలాగా ఇప్పుడులా ఒకలాగే ఉండదు. ఎంతోమంది డబ్బులు తీసుకుంటారు, మిమ్మల్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి నడిపిస్తారు. ఎవరొకరు నిజాయితీ పరులు ఉంటారు. అలాంటప్పుడు మీరు దెబ్బతింటారు. అటువంటప్పుడు ఖచ్చితంగా సస్పెండ్ అవుతారు. ఎప్పుడు ఒకలాగే జరగదు కాబట్టి మీ నిజాయితీ మీకు కాపాడుతుంది. ఇది ఖచ్చితంగా మేధావులు తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దయచేసి వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మొన్న ఇవాళ ఒక 50 మంది దాకా ఇంకెంతమంది వస్తారో తెలియదు. ఎందుకంటే అక్కడ వార్డెన్ హెచ్ఎం గారు అక్కడ అన్ని భోజనాలు అన్నీ వండించవలసిన బాధ్యత వార్డెన్ గారి మీద ఉంది. వార్డెన్ గారు చెప్పాల్సిన బాధ్యత హెచ్ఎం మీద ఉంది. వీళ్ళిద్దరు అశ్రద్ధ వల్ల ఇంత జరిగింది కాబట్టి సస్పెండ్